వీడియో వచ్చేది ఏంటంటే నీ మీద ఖుషికి చాలా ఇష్టం ఉంది అయినా సరే నీ మీద మొన్న ఆ ప్రాంక్ ఎట్లా చేస్తుంది ఆ రోజు కదా మీరే చేయించినా సరే ఆమె ఒప్పుకోవద్దు. నేను చేయకూడదు, నేను చేయను హర్ష మీద చాలా ఇష్టం అని చెప్పాలి. టార్చర్ అయిపోద్ది, వాడు టెన్షన్ పడతాడు. అబ్బో వద్దు ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు ఖుషి మీద ఒక మంచి జబర్దస్త్ ప్రాంక్ చేయాలి. కాబట్టి ఈ రోజు ప్రాంక్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండవు, బయట ఉంటావు. బయటకు వెళ్ళిపోయి ఖుషికి ఫోన్ చేస్తావు. ఫోన్ చేసి అర్జెంట్ గా మా రూమ్కి వెళ్ళి, మా రూమ్ బెడ్ కింద ఎక్కడో ఉంటది ఒక పేపర్, దాన్ని స్కాన్ చేసి పంపు అర్జెంట్ అంటావు. అది వస్తుంది, రూమ్ లో ఉంటది. నేను అప్పుడే ఆమె వచ్చినాక లోపలికి వెళ్ళాను, డోర్ వేసిస్తాం. డోర్ వేసిన తర్వాత ఏంటి అడుగు, చెప్తా. డోర్ వేసినట్టు నువ్వు డోర్ తీస్తావు. డోర్ వేసి ఏముంది లోపల ఏముంది అంటే అంతలోకి నేను ఒకరిని సెట్ చేస్తా. మంచం కింద ఒకటి ఉంటాడు. ఎవరు? నా ఇంట్లోనే. ఏమిటండి మీరు మాట్లాడేది? చెక్ చేస్తా, వాడు కనిపిస్తాడు అంతే. నువ్వు ఖుషి మీద రివర్స్ అయిపో. అర్థమైందా? రివర్స్ అవుతా. కానీ ఆడవాడు వాడే గుర్తుపడుతుంది కదా. అది ఎవరంటే ఏట. మా ఏటని ఒక కుర్రాడు ఉన్నాడు, 100 రూపాయలు ఇస్తే ఏదైనా చేస్తాడు. ఏట ఎవరో చూస్తావా? ఇంకా చూడు. దా ఏట దా. ఏంటి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు 100 రూపాయలు ఇస్తే చేసేవాడు వీడు తప్ప ఎవరు లేరు లోపల. కాబట్టి వీడు వస్తాడు. మంచం కింద వెళ్ళిపోడు, ఆల్రెడీ వెళ్ళిపో దూగే. సరే ఇటు మంచం కింద వెళ్ళిపోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, నువ్వు బయటకు వెళ్ళిపో. ఖుషికి ఫోన్ చేయి, లోపలికి వస్తుంది. నేను అక్కడ నుంచి చూస్తాను. కొంచెం వచ్చినట్టు నువ్వు వచ్చి అప్పుడు 5 minutes వస్తాను. ఓకేనా? నువ్వు కూడా వచ్చి ఇద్దరితో వచ్చి. రైట్. అయితే హర్ష అయితే ఫోన్ చేస్తాడు అనమాట. హర్ష వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? హలో, ఏడును? సరే, ఇంకో అర్జెంట్. నేను కొంచెం ఇంటికి చాలా దూరంలో ఉన్నా. ఒక్క 10 నిమిషాలు నా కోసం టైం తీసుకొని నా ఇంటికి నా రూమ్కి నా రూమ్లో టేబుల్ మీద ఒక పేపర్ ఉంటుంది, దాన్ని కొంచెం స్కాన్ చేసి పంపేవు. అర్జెంట్, చాలా అర్జెంట్. మన వాళ్ళు ఎవరు ఇంటికాడ లేరంట. అరే నేను బుక్ చేస్తా, ర్యాపిడో అన్న బుక్ చేస్తా కదా, పో కదా. కొంచెం చాలా అర్జెంట్, అర్థం చేసుకో. ఇంట్లో కూడా ఎవరు లేరు ఫోటో పెట్టడానికి. జర ర్యాపిడో బుక్ చేసుకోను ప్లీజ్ ప్లీజ్. జల్దీ జల్దీ అన్నా. మనం మాట కాదంటే ఎందుకంటే 2 గంటలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత? అరే ఊగానా అంటే అరే నువ్వు కూడా పప్పు. అరే అరే తెలుసా? ఏమో నువ్వు నాకన్నా పూరిని ఎక్కువ పట్టించుకోలేరా నువ్వేరా? అరే జల్దీ. వాడు మంచం కింద ఎంతసేపు ఉండాలి రావు? వాడు ఉండని, నన్ను టార్చర్ చేయలే. ఉండని ఆడు ఉండని 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చినాక వీడియో తీయచ్చు. ఇప్పుడైతే ఖుషి వచ్చిందా? అరే ఎప్పుడు వచ్చిందా? వచ్చింది. వచ్చింది నీకోసం ర్యాపిడో. ఏమో మరి ఎవరు తెలుసు అమ్మాయి గురించి. పోతుందా లోపల? పోతుందా? ఆగకపోతా నేను పోతా. పోనీ లోపలికి వెళ్ళిపోయి. నిజంగానే ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు? రెడీ వెళ్ళిపో. మళ్ళీ ఎందుకు? అంత తమాషా చేస్తున్నావా? డ్రామా ముందు నుంచి ఉన్నానంట. ఎవరు పిలిచారు బాయ్? నేనేమో ఇంకో పద్ధతితో మాట్లాడుతున్నా. ఎవరు పిలిచారు? ఖుషి. హర్ష అమ్మతో నేను విలువలే. ఈ తోడు ఆపుతావా? చూస్తున్నారు, అదే చూస్తున్నారు. ఎంతమంది ముందు అమ్మాయిని చంపుతారు మీరు? చెప్పు, నువ్వు చెప్పు. అమ్మల ముందు కొట్టేసుకుంటా. పిలిచిందా లేదా? అరే చెప్పుతో కొడతా. ఎప్పుడు చూసినా నేను డ్రామాలు చేస్తున్నావా? నీకేం చెప్పినా? ఒక్క నిమిషం.
నేనేమన్నా నా రూమ్ లో ఎవరు లేరు అని నీకు మెన్షన్ చేస్తానా? నాకు లేకుండా హర్ష. ఎట్లా వచ్చిండు తీసుకొచ్చి వచ్చిండు. మంచం కింద ఎట్లా ఉంటాడు వీడు? అది కూడా మంచిగా మంచం కింద ఎట్లా ఉంటావు? బాయ్ నేను ఎవరు పిలిచి బాయ్ నీతో నాకు కొట్లాటనే నీతో నాకు కొట్లాటనే అవసరం లేదు. నాకు నీతో మొక్క చెప్పుతా ఇవి అన్ని దొరికిన తర్వాత డ్రామాలు చాలా ఆడతారు మీరు. దొరికిన తర్వాత మస్తు డ్రామా. నేను చెప్తుండు కదా నా ఫోన్ చెక్ తీసుకో. ఏది చెక్ చేసేది? మీరు నార్మల్ గా చాట్ చేసే డిలీట్ చేస్తారు. ఇది ఒక లెక్కనా? నువ్వు డోర్ కొడుతున్నావు, నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏం చెప్పినా దూరం ఉన్నా అని చెప్పినా, అందుకే ఇంట్లో ఎవరు లేదని చెప్తే ఇదా నువ్వు చేసే కథలు. నేను నీకేమన్నా, నేను నాకు ఒక అర్జెంట్ పేపర్ ఉంది స్కాన్ చేసి పంపి అని చెప్పిన. అవును కానీ డోలానా దొరకలే. అప్పటికెవరో డోర్ బంద్ చేసిరని చెప్తున్నా. ముఖం మీద చెప్తుండు, ముఖం నువ్వే తీసుకొచ్చినావు అని చెప్తుండు కదా. డ్రామాలు చేయకు, నాకు బీపీ లేకపోతే చెప్తున్నాను. డ్రామాలు చేయకు చెప్తుండు కదా ముఖం మీద. నా ఇంటికి వచ్చి నా దగ్గర చెప్పుకో నువ్వు నా ఇది ఎవరి రూమో తెలుసా నీకు? తెలియదు. ఎవరమ్మంటే వచ్చా? తప్పేం చేస్తున్నావు? నువ్వు పిలిచావు కదా. కపుల్ గోలు నే సింగిల్ గున్న గోలు సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు. తమాషా ఇప్పుడు దొరకంగానే ఇద్దరు కొట్టుకుంటున్నట్టు యాక్ట్ చేస్తుర్రా? మా ముందు యాక్టింగ్ పిలిచింది నువ్వు బాయ్, కదా. ఆగు బాయ్, ఇవన్నీ ఏంటి? దేని కొడుతున్నావు? పిలిచి నువ్వే తీసుకొచ్చావే. నిన్ను ఇట్లా చేసినాక ఇంకేం నమ్మాలా? నువ్వు కొట్టుడు మనం నన్ను పిలిచి నన్ను కొట్టి నన్ను చేస్తే నువ్వే పిలిచావు, నువ్వే చేస్తావే. తమాషాలు చేయకూరి. దొరికిరు కదా, దొరికిన నువ్వు ఆయన కొట్టుడు ఆడని ఎక్కువ మాట్లాడు. ఏదైనా తమాషా చేస్తుందా దొరికిన తర్వాత? నువ్వే పిలిచావు, నువ్వే చేస్తావు. నువ్వే కొడుతున్నావు, నువ్వే చేస్తున్నావు పిలిచి. ఇప్పుడు మరి కింద ఉన్నావు, కింద ఎందుకు దాచి పెట్టినావు? నేనెందుకు దాబెట్టినా హర్ష? దొరికిపోతే ఏం చేయాలని చెప్పి ముందే అదే అదే అందుకే నీ ముందు సరే సరే ఎట్లా వచ్చిందో తెలియదు. మరి మీరు లోపల కనీసం మీడియం చెప్పాలి కదా. నేను చెప్తాను. అమ్మాయి పిలిస్తే ఎవరైనా చెప్తారా? పొరగట్టుకుని వచ్చేసి ఆహా రా అంటారు. అరే నాకేం అర్థమైతలేదురా. నా పనులు చేసుకోవాలా లేకపోతే ఈ చిల్లర్లు చూసుకోవాలని నాకు అర్థమైతలేదా? చెంప నాకు కూడా చిల్లర లెక్కలు చేయకివి. మరి ఇంత చీప్ అనుకోలేను. చెప్తున్నా అర్థమైతుందా? నా పనులు ఉన్నాయంటే ఏందన్నా ఈ లొల్లిలు? ఏదో చిన్న పని ఇంట్లో లేదని చెప్తే దోస్తుల్ని తెచ్చుకుంటావా? సరే నేను దోస్తు కాదు మొన్న ఎట్లా చేసినావు? అన్న అని పిలిచినావా? మరి ఎందుకు వచ్చింది అన్న ఇప్పుడు? అరే ఇంత రెడ్ హ్యాండ్ దొరికినాకే అన్న అన్నో కన్నానో ఎవరు తెలుసు నీకు? నాకైతే లేదన్నా. నాకు ఇంకో ఇది అంతా నాకు ఓపిక లేదన్నా. నా పనులు నేను చేసుకుంటా. పట్టుకోలేదు ఫోన్. పిలిచిందంటే నువ్వు అబ్బదాడి మా మధ్య లొల్లి పెట్టకు. మా మధ్య లొల్లిలా? నేను వచ్చిన అసలు మీ మధ్యలో తెలుసా? నేను వచ్చిన మీ మధ్య మాట్లాడుతున్నా నా రూమ్ కి వచ్చి నా రూమ్ లో ఆమెతో మాట్లాడుకో. మాట్లాడుకో, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఏంది షార్ట్ అవుట్ చేసుకో. పిలిచిన నువ్వే కదా, నువ్వు మాట్లాడుకో. ఇద్దరు షార్ట్ అవుట్ చేసుకో. తీసుకురాలని చెప్పి నోట్ తెప్పించు. చెప్పి నేను తీసుకొచ్చినాను. నువ్వే తీసుకొచ్చావు కదా. ఇవన్నీ వద్దు ఖుషి, నీకు దండం పెడతా. నేనే పోతున్నా మధ్యలో. నీ రూమా? నా రూమ్ ఖుషిది కదా రూమ్. ఖుషి తీసుకు తీసుకొచ్చి కింద దాచి పెట్టినప్పుడు గుర్తురాలి. ఇప్పుడు పక్కకు జరగ అంటారు. ఇంకో నీకు దండము. ఏమన్నా ముట్ట కోణాలి, నన్ను ముట్ట కోణ జరుగు. నువ్వు ఫస్ట్ జరుగు.
ఎవరురా నువ్వు మళ్ళా కథ పెడుతున్నావు నువ్వు ఉంటే నేను ఏం చేయాలా? కొట్టినా నువ్వు అంటే నాకు ఈ ఇష్టం. హర్ష. ఇష్టమంట ఖుషి పో సతాయించకు నువ్వు చెప్పు. ఓ గుండు నీ చేతులు నాకు ఏ తెలుసా? కొట్టాలి? ఏం ఖుషి, ఏం ఖుషి ఇది? ఏంటి? తీసుకున్నాడు ఏం ఖుషి? ఏయ్ ఇంకో అనవసరంగా నా ఇంటికి వచ్చి నాకు వేరే రోజులు మాటలు పడిపోయే ఖుషి చెప్తున్నాను. అరే నేనేం చేసినా? ఇది ఓడిడు అరే నాకేం తెలుసంటే మళ్ళా ఎవరెవరెవరు నాకు తెలియదు హర్ష. నూకుతుంది ఖుషి నేను చెప్తున్నా నేను అరే చెప్పుదా పడతా ఏంటి? పిలిచావు కదా ఏయ్, ఇవన్నీ ఏంటి తమాషా ఆర్గ్యుమెంట్లు? అరే తమాషా ఇవన్నీ దేకు నేను అనవసరంగా ఇంకో నన్ను నేను ఇంజూరీ చేసుకుంటాను. నాకు కోపం వస్తే నీకు అర్థమైతే నాకు ఓపిక లేదు ఖుషి నీకు దండం పెడతా అన్న సారీ అన్న తప్పైపోయింది జర్ అరే ఆయన నువ్వు సారీ చెప్తున్నావు ఎవరు అసలైనా? ఎవడు మరి నా రూమ్ లోకి ఎట్లా వచ్చింది నాకేం తెలుసు? నువ్వెందుకున్నావు నేను నీకోసం వచ్చిన పేపర్ల కోసం. పేపర్ల కోసం వచ్చి అవును. నీ కింద ఓడను తెలియదా నా రూమ్ లో ఓడను అదేరా బయట ఇంకో వాళ్ళ ముందు నన్ను నువ్వు ఇను. పిచ్చోళ్ళని చేసేసినాను నన్ను పిచ్చోని చేసినావు చేసేసింది అదేరా, ఖుషి అంటే నాకు ఇష్టం రా. అన్నా నేను ఖుషి ఇష్టం అయితే నిన్ను తీసుకుని అరే కొట్టేస్తారా? ఏ? మీరు ఇద్దరు ఒకటే ఏం మీరు కొడతారు? నా ముందు తమాషా చేయకు ఖుషి నీకు దండం పెడతా అవసరం ఉంటే నన్ను కొట్టి పంపించేసే బయటికి కానీ నువ్వు లేదన్నా. రానా నీకు దండం పెడతా నాకు ఇష్టం. ఏ జరుగు ఇంకో నాకు కోపం తెప్పించే మాటలు అంటే నాకు ఇష్టం. నేను ఆయన పిలవలేదు చెప్తున్నా పిలవలేదు. పిలిచావు కదా. ఇష్టం అక్కడ ఏ ఇష్టం నీకు అసలు నిన్న నేను ఖుషిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నాం రాబు వదిలేం ఎందుకు దా డ్రాప్ అయిపో జరుగు అరే అన్నా, అన్నా ఫస్ట్ నువ్వే తప్పు నన్ను నాదేం మళ్ళా. తెలుసా ఫస్ట్ నా తప్పేం తెలుసా అవ్వంట. ఇంకో తీసుకొచ్చి ఆ పేపర్ ఫోటో అడిగినా చూడు అది తప్పు. తప్పు ఇంట్లో ఎవరు లేరని చెప్పినా కదా మరి ఇంత కూడా బలి తెగించద్దు అర్థమవుతుంది అరే అయినా నువ్వు ఎట్లా వస్తావు ఖుషి ఇల్లు అనుకొని వచ్చాను నేను. ఖుషి ఇల్లు అరే నీకు ఆ? నాయన ఆ? కూడా నువ్వు వచ్చాడు ఎంత రా. కొట్టినా నాకు అంతనే ఇష్టం. విడుముండోడు మాట్లాడుతుంది తెలుసా ఏ మేడం, చంపేసినా నేను నువ్వు చచ్చిపోతాను. నా ముందు చచ్చిపోతాడంట బాయ్ అని సూపర్. నా ముందు డ్రామా చేయకు నా బాధ అదే అంటున్నా నా ముందు డ్రామా చేయకు నువ్వేందన్నా? అబ్బాయిల అరే, నా- అరే నేను పిలవాలంటే? నా లవ్ స్టోరీ మనకేందుకు మనం రాము డ్రామా. డిస్టర్బ్ చేయకూడదు అరే నన్ను అరే, రానిస్తారా? ఎవరు నన్ను ఎవరు రానిస్తారా? నన్ను నొక్కుతుంది? అది కాదు నన్ను కూడా నొక్కుతురు. మేడం ఇంకో పోరా నీకు నా. ఆడిని ఇగో పట్టుకుని- రిక్షా ఎక్కిస్తుర్రు, ఇంగో ఏం చేయకుంటే. ఆడిని పట్టుకుని అర్హత కూడా లేదు నీకు అర్థమైందా చూసి. ఆడిని ఇంకో నీ గురించి నేను ఆడిని అన్నాను కదా గురించి చూసి. ఏయ్, జర్రా. వీళ్ళందరి ముందు అన్నాన్ని పిలుస్తావు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కన్నాన్ని పిలుస్తావా? నువ్వు కన్ననా? ఆ? నువ్వు ఏమో వాడికి అన్నాను ఆ, ఇటు కన్నా బుజ్జి అన్ని ఓకే నా ఇంట్లో చేయకు ఇవన్నీ నా రూమ్ లో చేయకు అన్న ఇంకో నీకు కాదు. క్లియర్ చెప్పాలా కాదు ఒక్క నిమిషం నీకు నా గురించి తెలియదా? తెలియదు తెలిసిందా ఇప్పుడు మంచిగా కాదు నాకే కాదు ఇంకో అందరూ 3-4 తెలిసింది. గంటలకు తెలిసిన ఇడ అందరూ ఇంకో ఒకటి చెప్పాలా సూపర్. ఫస్ట్ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఎందుకు చెప్పాలా నీ ఫోన్లు నేను మా వాళ్ళ ఫోన్లు పక్కకు పెట్టి ఇప్పుడు నీ ఫోన్లు పాట నీకు priority ఇచ్చిన నువ్వేం పాట పాడుకోవాలి అనుకుంటా ఆ. ప్లే అవుతుంది చూడు ఇప్పుడు అదే నా బతుకు ఇప్పుడు ఇంకొకటి చెప్తా అన్న ఇంకో నేను చెప్పాలా ఇది నా రూమ్ అది మా ఇల్లు మీరు ఏమైనా నాకు ఉంటే తెలియదు. బయట చూసుకోండి. చూసుకోండి మీకు నేను మధ్యలో రాను అంటే నేను మీరు ఏదో చూసుకోండి కదా నాకు మరి. ఆ పేపర్ కూడా మధ్యలో ఏం చెప్తున్నావు నువ్వు? అరే ఏం అన్నా. మాట్లాడుతున్నావు? ఏందన్నా ఇది నేను మంచిగా ఉండదు చెప్తా నేను కొట్టేస్తా కొట్టమని చెప్పినా కూడా అసలు నువ్వు చేస్తాను. కొట్టేస్తా నేను చెప్తున్నా చెప్తావా? కొట్టేస్తా కొట్టేసి నువ్వు చెప్తే ఈ మాట కొట్టమని. విన్నా మా వాళ్ళతో మంచిగా పెద్ద కొట్టేసి. మాటలు మాట్లాడు పెద్ద మాటలు ఏం మాట్లాడు. చేసేద్దాం? ఏ నువ్వు ఎవరురా? ఎవరురా? ఏ, ఎవర్రా ఈడ ఇంట్లోకి రాకముందుకు ఉండాలి ఇవన్నీ పిలిచిన ఇప్పుడు తర్వాత కాదు పని చేసి. నాకు నా కోపం నీకు తెలియదు ఖుషి నేను ఎప్పుడు నీ మీద చూపించలే నేను చూపించదలుచుకోలేను కూడా నాకు వద్దు ఏంటి ఖుషి ఇప్పుడు? అని చూసుకో అని పట్టించుకో. నీకు ఖుషి అంటే ఇష్టమా? ఆ, ఇష్టం. ఖుషి తీసుకుని వెళ్ళిపో బాయ్, బాయ్ ఏ, నువ్వు. నువ్వు నాన్న మళ్ళీ వెళ్ళిపో. అబ్బో. అయ్యా నాకు నిద్ర వస్తుందా నా వండుకోనికి వచ్చిన నీడ ఏంది నాకు ఈ లొల్లి? నిద్రేంద్ర నా పరిస్థితి ఆలోచించరా ఒకసారి బాబు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం ఇది అంతా ఉంది ఖుషి వెళ్ళిపోతుందా? అదే చెప్తున్నా బాయ్, తీసుకొని పో. రా ఖుషి వెళ్ళిపోతా. చెప్పుకొని కొడతా. ఏం తెలియదా? ఏం మాట్లాడుతున్నావు? ఖుషి పిలిచావు నీకు కదా. మంచి యాక్టింగ్ స్కిల్ ఉంది తెలుసా ఓ, చాలా పెద్దది నిజం చెప్తున్నాను నేను మజాగా నిజం ఏం యాక్టింగ్ స్కిల్ నాకు ఇవన్నీ నీకు నా అసలు గురించి నువ్వు తెలియదా? తెలియదు ఎంతమందికి? తెలియదు కాదు, మొన్న నీ గురించి తెలుసు కాబట్టి చెప్పాను, మొన్న ఆర్టిస్ట్ కావాలంటే ఇది తీసుకొచ్చింది ఎవరు ఎవరు? డైరెక్ట్ వచ్చేసి ఖుషి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లాగా ఈ ఆర్టిస్ట్ లేక దొంగ లేక రాకు బాయ్ చెప్తున్నా కదా ఎవరో ఉంటే చెప్పి మాకు. ఆ, అవసరం నాకు కూడా నాకు కూడా నన్ను ఆ, ఇష్టపడి అసలు మీకు ఎప్పుడు తెలుసు నీకు ఖుషి? ఖుషి 3 years నిన్న
ఇది 3 years నుంచి నీ లొల్లి హర్ష. మధ్యలో కూడా బిజీ ఉన్నా కాలేజ్ పోతున్నా ఇవి కథలు ఇగో నాకు కూడా నన్ను ఇష్టపడ్డ చాలా మంది ఉన్నారు నేను కూడా నాకు ఎవరైతే నన్ను ఇష్టపడతారు చూడు వాళ్ళతో వచ్చి మాట్లాడతాను తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్ళిపో పో కర్రోడా బక్కోడా నువ్వే చూస్తావా? ఇవన్నీ బయట పోయి కొట్టుకోరు నడు ఫస్ట్ నా ఇంట్లోకి వెళ్ళిపోరు మీరు చెప్తున్నా అన్న నీ దండం పెడతాను నీ కాలు మొత్తానా నా ఇంట్లోకి వెళ్ళిపోను ప్లీజ్ అన్న నా ఇంట్లోకి వెళ్ళిపో తీసుకెళ్ళిపో మేము మామూలేనా హర్ష? ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపో బయటికి ఫస్ట్ వెళ్ళిపో ఖుషి నాకు ఇంకో బీపీ లేపక వెళ్ళిపో నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళతో వచ్చి మాట్లాడతాను నేను వెళ్ళిపో అంటే ఇష్టం ఖుషి నువ్వు అసలు నీకు అది రా, మందు నేను చచ్చిపోతాను, మందు నేను కొట్టుకుంటాను. ఎప్పుడు రా నువ్వు? అసలు ఇంటికి వచ్చినావురా? గురు దేని చచ్చిపోతావు ఇదంతా ఎందుకు డ్రామాలు ఆడుతారు ఖుషి మీరు ఆ? ఓ, ఏం డ్రామా హర్ష? ఇంతగానం నేర్చుకుంటా. దేనికి అసలు నీ ఇప్పుడు ఏం ఇంకో- డ్రామా? ఎంత దొంగ? ఇంకో పిలిచి అంత కొడుతుంది. ఖుషి నువ్వే పిలిచి నేను నువ్వే ఏం కొడుతున్నావు. చేయాలి ఇంకో- హర్ష? నేను ఏం చేయాలి హర్ష? నాకు అయితలే బర్దాష్ అయితలే ఇంకో పట్టా కొట్టుకుంటుర్రు యాక్టింగ్ చేస్తున్నారు కాదన్న ఆమె పిలిచి ఆమె పాపం ఎంత అదే కొడుతున్నానా? కొడుతున్నావు ఏడుస్తురు సరే నాకేమో నాకు ఎమోషనల్ అయ్యి చూసుకోకూడదు నన్ను ఓని ఖుషి నువ్వు తమాషా చేయకు. దొంగ ఏడుపులు నా దగ్గర ఏడవకు అని నన్ను నేను ఏం నువ్వు ఎందుకు చేయాలి ఏడుస్తున్నావు నిన్ను కొట్టిండు ఒక్క దెబ్బ అని వాడు ఎవడో వచ్చి ఏమేమో అంటే అన్ని నమ్మేస్తున్నావు నువ్వు. నువ్వే కొట్టి నువ్వే పిలిచి నువ్వే నువ్వు మీరా, నువ్వు మీరా, నువ్వు. నువ్వే చంపేసి చెప్తున్నా. తీసుకొచ్చావు సిగ్గులేదు అన్ని దెబ్బతిన్నప్పుడు కూడా బాధపడుతున్నావా? నువ్వే పిలిచావు నువ్వే కొడుతున్నావు నీ పోరేం తీసుకొని బయటికి పో అన్న నీకు దండం పెడతా లేకపోతే చంపేస్తా ఆయన నీకంత మొగోడు కాదు, ఏమన్నా తీసుకొని పో. చంపేస్తా చూస్తావా? చంపేస్తా నేను నా ఇంట్లోకి ఎట్లా వచ్చినావురా నువ్వు? నా ఇంట్లోకి ఎట్లా తీసుకొచ్చింది వచ్చినావురా నువ్వు? ఆ? తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎడికైనా పోతా నడరా పోయి బయటికి నడు ఫస్ట్ నా ఇంట్లోకి బయటికి నడు మీరు పోతారా అని నేను వెళ్ళిపోవాలి నువ్వు చేసిన పని కళ్ళ ముందు కనిపిస్తుంది మళ్ళీ ఏం చేయలేదంటే మీరు పోతారా అని నేను వెళ్ళిపోవాలి నేను ఏం మరి చెయ్యాలి రెడ్ హ్యాండ్ నేను చూసిన రెడ్ హ్యాండ్ నా ఎవడో కళ్ళతో. ఏం అన్న చేసిండో? ఒకవేళ నేను కింద చూడకపోయి ఉంటే పరిస్థితి ఏందన్న పరిస్థితి అది. ఇప్పుడు ఒకటి చెప్పాలా నేను చెప్పకపోయినా నేను 10 మందికి చెప్తారు ఎందుకంటే నేను అట్లాంటి చెప్తున్నా పరిస్థితి ఆల్రెడీ 10 మందికి ఫోన్ అట్లాంటి చేశా. పరిస్థితి ఏంది ఇది? ఇంకా వద్దు నువ్వు వద్దు నాకు ఇవన్నీ వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు నువ్వు పెట్టుకున్నావు కదా నిన్న పోయినా సరేమో ఆర్టిస్ట్ అని తీసుకొచ్చింది తీసుకొచ్చావు ఆర్టిస్ట్ అని తీసుకొచ్చింది చేసినావు మాట్లాడినావు ఇప్పుడు కాదు మరి ఎవరు నువ్వు అన్నా ఇడికి ఇస్తా అన్నా ఇడికి ఎవడన్నా ఇడికి ఏందన్నా ఇది నా ఇంట్లోకి వచ్చి అరే నువ్వు బయటికి పో అన్నా నన్ను కిస్తే తీసుకొచ్చింది బ్రో ఏదో ఒకటి పోనీ అన్న. అరే పోనీ దా. అరే బాయ్ తీసుకొని వెళ్ళిపోరాదు ఖుషి నీ పోనీ చేసిన షో చేయ ఖుషి నాడు బయటికి ఫోన్ బయటికి పో నాకు పనులు ఉన్నాయి ఖుషి తీసుకుపో నువ్వు తీసుకో ఇవన్నీ తర్వాత అరే, కొట్టుకో నువ్వు ముట్టుకోకురా, నరికేస్తా. నువ్వు ఎంత కొట్టినా- వెళ్ళిపోమన్నప్పుడు ఏం అవసరం? తీసుకోవాలి అన్న first ఖుషి అరే, వెళ్ళిపో. ఆ? వెళ్ళిపో నడిచి. ఏయ్, నువ్వు కూడా పో నేను నిన్ను కూడా వెళ్ళగొడుతున్నా నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో ఫస్ట్ నేను పోను. నేను పోను. తీసుకోవన్నా లేకపోతే నేను ఇంకో కొట్టేస్తాను నేను చెప్తాను. నేను పోను. నేను కొట్టేసి చూస్తావా నువ్వు ఎవరో చెప్తే. కాదు. ఆ? కాదు. ఇంకో నువ్వు ఏమంటావు? ఎవరో చెప్తే ఎక్కడ ఒక్క ఉండొచ్చు? నిమిషం ఆగా. చెప్పడానికి ఇప్పుడు చూసినాక? నేను కొడతా. నీ ముందే దేనికి కొడతా. కొడతావు? ఏం చేస్తున్నాను నేను దేని కొడతా బ్రో చూసినా ఇది నిజంగా కోపం వస్తుంది ఎవరికైనా వస్తుంది మన కోపం నువ్వు ఇవన్నీ షో చేయకు తీసుకో అన్నా నేను కొట్టేస్తా దేని కొడతావు బ్రో అరే నడు తీసుకెళ్ళిపో అరే అన్నా నీకు అరే వెళ్ళిపోనా నా ఇంట్లోకే నేను నువ్వెవరు అరే కుర్చీ తీసుకొచ్చి ఎడికైనా పోతావా అరే ఎవరు రా నువ్వు? ఎడికైనా పోతావా కుర్చీ తీసుకొచ్చి ఎడికైనా ఎక్కడికైనా వెళ్ళిపోతావు. వెళ్ళిపో ఎడికైనా తీసుకొని పో కుర్చీ ఎక్కడికైనా కొట్టేస్తా దీన్ని వెళ్తాను ఇప్పుడు ఈయన కొడు. దేని కొడతావు బ్రో కొడతా ఏం చేస్తావు దేని కొడతావు? ఎందుకు కొడతా నేను ఇప్పుడు కొడతా దేనికి కొడతావు? కొడతా అన్న ఆ? కొడతా తీసుకో దేనికి? నా ఇంట్లోకి తీసుకెళ్ళిపో ఆ? బయటికి నా ఇంట్లోకి బయటికి తీసుకో నన్ను అంత మొగన్ పెడితే ఆమె మీద చూపి నా మీద కాదు తీసుకో ఫస్ట్ బయటికి నేను ఆవిడ మీద ఉంది కోపం అరే, చూపిస్తాను బయటికి పోరా ఫస్ట్ బయటికి అదే పో, బ్రో, దోస్తున్నావే. మరి నా ఇంటికి వచ్చి ఆ? ఏమన్నా తమాషా చేస్తున్నావు నీలా? నా ఖుషి ఇల్లు ఉంది కదా. అరే ఖుషీలు అంటే ఏమరా దమ్మకి ఇట్లా ఖరాబ్ అయిందా ఏంటి? ఆ? నా- నాయనా! దాన్ని తీసుకొని బయటికి ఇట్లా వెళ్ళిపో. మాట్లాడుతున్నావు హర్ష, నేను ఏ, ఏం ఏ, చెయ్యాలి ఏ హర్ష? తమాషా చేయకన్నాడు పోరా నువ్వు. పోరా, ఇటు పోరా. ఈ వాళ్ళ ఆట నమ్మకలేరా? పోరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఎందుకురా ఎవర్రా నువ్వు? ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి పోరా, మొత్తం ఇవన్నీ పోరా.
మేము మొన్న సెట్ చేసినాం కదా ఆర్టిస్ట్ లో పైసలు ఇచ్చి అది మనసు ఇప్పుడు నేను- ఎన్ని దెబ్బలు పడ్డాయన్నా బాబు? ఏడుస్తుండ్రా. 100 రూపాయలు ఆడిషన్ మీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు ఏడుస్తున్నారా బాబు? మేమే నీకన్నా కాదు కాదు మేమే నీకన్నా ముందే నీ పైన ప్రాంక్ చేద్దామని చెప్పి ఇట్లుంటే ప్రాంకులు మాకు అర్థమైందా? ఏమైంది మళ్ళీ వస్తావా అప్పుడు? నిజం చెప్పి ఖుషి ఆ? లవ్ చేస్తున్నాను ఖుషిని ఓ, ఆడ చూసి చెప్పుతో కొడతా చెప్పుతో కాదు రేపు అయిపోయింది వీడియో నీకు పైసలు ఇచ్చింది సరిపోయింది ఇంకెందుకు మళ్ళీ కూడా లవ్ నేను పైసలు గీసలకి రాలేదు నాకు ఖుషిని ఫస్ట్ టైం లవ్ చేస్తున్నాను అయ్యో ఈయన మళ్ళీ మొదలైతుందో గుమ్మడి నిన్నొదలా నువ్వు వెళ్ళిపో ఫస్ట్ బయటికి